బాబు ఘనంగా ఢిల్లీ వెళ్లారు, ఘనంగా తిరిగొచ్చారు. వెళ్లేటప్పుడు ఏం పట్టుకెళ్లారు, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. వెళ్లేటప్పుడు ఓ మెమరాండం తీసుకెళ్లారు, వచ్చేటప్పుడు వట్టి మాట సాయం తీసుకొనొచ్చారు. ఒక్క టూర్తోనే అన్నీ అయిపోతాయా అని అమాయకంగా అడగకండి. ఇక్కడ పాయింట్ అది కాదు. ఆ మెమరాండంలో ప్రత్యేక హోదా అంశం ఉందా లేదా అన్నదే అసలు అంశం. ప్రధాని గారి చేతికి అందించిన లెటర్నే మీడియాకు కూడా ఇచ్చారు. మొత్తం 2 పేజీలు ఉన్నాయి. అందులో 1.5 పేజీ జగన్ను దూషించడానికే సరిపోయింది. మిగిలిన అర పేజీలో 7 పాయింట్లున్నాయి. ఆ 7 పాయింట్లలో ప్రత్యేక హోదా అంశం ఏమైనా ఉందా అని భూతద్దం వేసుకుని వెతికినా కనబడలేదు. అక్కడేమో నితీష్ ప్రత్యేక హోదా కావాల్సింది అని పట్టుబట్టి కూర్చున్నారు. ఇక్కడేమో హోదా ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే పొండి, మాకెందుకు, అమరావతి పూర్తయిందా లేదా, ప్యాకేజీ చేతికొచ్చిందా లేదా, మా ప్రయోజనాలు ఇవే అన్నట్టుగా చంద్రబాబు టూర్ సాగింది. 21 మంది ఎంపీలతో టీడీపీ పైనే ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎందుకనో బాబు గారు హోదా మాట ఎత్తనే లేదు. అసలు బాబు ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్టు, తిరిగి ఎందుకు వచ్చినట్టు అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాత్రం దేశమంతా వినబడేలా పార్లమెంటులో చెప్పారు. ఇంతకీ బాబు ఇచ్చిన రిప్రజెంటేషన్లో హోదా అంశం లేకపోవడంతో ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, ప్రధానికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో ప్రత్యేక హోదా ఊసే లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ అంశాలకు అసలు అందులో చోటే లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, ప్రత్యేక ప్యాకేజీపై ఉన్న ధ్యాస ప్రత్యేక హోదాపై అసలు లేనే లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, ఏటీఎం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన ఉన్న ఆలోచన హోదాపై అసలే లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, డిమాండ్ చేయగలిగే స్థితిలో ఉన్న హోదా కోసం నోరు పెగలలేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, హోదా తాకట్టు, ప్యాకేజీ రాబట్టు అన్న సిద్ధాంతమే తప్ప రాష్ట్ర ప్రయోజనం కనబడలేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, అక్కడ బీహార్కు హోదా కావాలంటూ నితీష్ తీర్మానం చేసినా ఇక్కడ చలనం లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ఈడీ సిబిఐ ఎందుకు అరెస్టు చేయలేదని టీఎంసీ ఎంపీ నిలదీయగానే ఢిల్లీకి పరుగులు తప్పలేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, 2014లో రాష్ట్రానికి ఏం కావాలని అడిగారో 2024లోనూ అవే అడగటం తప్ప మరేమీ లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, ఢిల్లీ వెళ్ళిన జగన్పై ఏడుపుగొట్టు మాటలు తప్ప ప్రధానిని అడిగింది ఏమీ లేదు, అవునా కాదా? ప్రజలు ఈ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. వీటికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్పాలి, ఎన్డీఏ కూటమిలోని అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 పేజీలతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇదే మేము మోడీ గారికి ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషన్, ఇందులో 7 అంశాలు ఉన్నాయి అని 2 పేజీలతో ఒక లెటర్ ఇచ్చారు, మీడియాకి రిలీజ్ చేశారు. అందులో 1.5 పేజీ మొత్తం చదివితే రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం సృష్టించారు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది, జగన్ చేతిలో పడి సర్వనాశనం అయింది, ఇవి తప్ప అందులో ఏమీ లేవు. మొత్తం 7 పాయింట్లతో కింద అర పేజీ కూడా లేదు, అది అర పేజీ కూడా లేదు, ఒక 7 పాయింట్లు మాత్రం అక్కడ కనిపిస్తున్నాయి. అందులో ఎక్కడ ఎంత వెతికినా, భూతద్దం వేసి వెతికినా మీకు ప్రత్యేక హోదా అంశమే కనిపించదు. 16 మంది ఎంపీలు సార్, ప్లస్ 2 ఉన్నారు సార్, ప్లస్ 3 ఉన్నారు సార్, మొత్తం 21 మంది ఉన్నారు. ఏం ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎందుకు భయపడాలి? ఈరోజు మోడీ గారి ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి, ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి, ఇక్కడ జనసేన మీద ఆధారపడి, ఈ కూటమి మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని చెబుతున్నటువంటి సమయంలో హోదా మాట ఎత్తడానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు? నితీష్ కుమార్ గారు గట్టిగా నిలదీసి అడుగుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేదు? ఆ 7 పాయింట్లలో ఆ అంశం ఎందుకు లేదు? ప్యాకేజీ అంశం చెప్పారే కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని రాశారే కానీ, అది కూడా ఎంత కావాలి, ఏం కావాలి, ఎలా ఇస్తారు, ఏ రూపంలో ఇస్తారు అన్న డిమాండ్ కూడా ఎక్కడా కనిపించలేదు.